కల్పేట్లో ఉన్నాం. కల్పేట్లో ఇక్కడ ఎంపీ దగ్గరికి వచ్చామన్నమాట. అంటే ఇక్కడ ఎంపీ గారు ఏం మాట్లాడతారు, ఏంటి వాళ్ళకి అంటే మిగిలిన ప్రజలకి ఏ హోప్ ఇస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్. సో ఈయన ఎంపీ ఇక్కడ చాలా సింపుల్గా ఉంటారు పొలిటీషియన్స్. ఈజ్ ద ఎంపీ సంతోష్ సార్. సో కేఏ పాల్ గారు కూడా ఇక్కడే కనిపిస్తున్నారు మనకి. పాల్ గారు నమస్తే. నమస్తే పాల్ గారు. సో నిజంగా పాల్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో మనకి ఏ పొలిటీషియన్ కూడా కనిపించలేదండి. సో మన ఎంపీ గారు ఫ్రెండ్ అని చెప్పారు. అండ్ ఎంపీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ట్విస్ట్ ఇచ్చారనమాట. ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ సార్. సో వన్ ఆఫ్ మై వెల్ విషర్ పాల్ గారు. పాల్ గారు ఇక్కడ మిమ్మల్ని చూడటం నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక హోప్ ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. మనందరం ఒకటి, ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మీకు అండగా ఉంటాము, కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం అన్న ఒక మెసేజ్ అయితే మీరు జనంలోకి ఇవ్వగలం మనం. బట్ మీరు ఇక్కడికి రావడానికి అంటే మిమ్మల్ని బాగా కలిసి వేసిన అంశం అంటే ఏమని చెప్తారు? అంటే న్యూస్లో చాలా చూస్తున్నాం మనం. డెవస్టేషన్. నోన్ 361 మంది చనిపోయారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎ మ్యూచువల్ ఫ్రెండ్, డూయింగ్ అన్ ఇన్క్రెడిబుల్ సర్వీస్ హియర్. సో కేమ్ టు అసిస్ట్ ద పీపుల్. First of all, central government should take more step. Big talk, no action. Yes. Some NGOs are coming. Example, ఇప్పుడు ఉన్నారు అంబానీ మిత్రులు, సుశీలాల్ ఫాదర్. He spent nearly 5,000 crore for son's wedding. Why can't he give at least 10% belong to God, 500 crore for CM camp fund, which I am demanding actually. Mukesh and his wife, they respect. His father used to respect me. Dhirubhai Ambani and Anil and Tina. Every businessman, when I brought Bill Gates to India, he gave $100,000, only $1,00,000 to Devagowda fund. I was shocked and told him, what is this nonsense? ఆ తర్వాత ఆఫ్టర్ మై స్పిరిచువల్ కౌంటర్ మెనీ టైమ్స్, నాట్ వన్స్ ట్వైస్, దెన్ ఐ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు చంద్రబాబు నాయుడు. హీ గేవ్ $100 బిలియన్, అంటే 8,50,000 కోట్లు. ఇంత ఇచ్చినోడు, 8 లక్షలు ఇచ్చినోడు 8 లక్షల కోట్లు ఇచ్చినట్లు ట్రాన్స్ఫార్మ్ చేశాను. వారన్ బఫెట్ అటెండెడ్ మై మీటింగ్, యూ ఆల్ నో ఓపెన్లీ. $35 బిలియన్ చెక్. Dr. Paul, here it is, helping humanity. So I came here for main reason to pray for these families. But humanitarian grounds లో ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారు. కేరళ సీఎం ఫండ్ మాకు రూపాయి పంపకండి. ప్రతి ఒక్కరు ఎంతో ₹1,00,000 ఇవ్వాల్సిన వాళ్ళు 1,00,000, ₹1,000 ఇవ్వగలిగిన వాళ్ళు 1,000, 10 లక్షలు ఇవ్వగలిగిన వారు 10 లక్షలు. మన హార్ట్లో నుండి ఎంత ప్రేరేపణ. వీ బ్రాట్ నథింగ్ టు దిస్ వరల్డ్, వీ టేక్ నథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈరోజు ఈ విజిట్లు అన్నీ అయిపోయిన తర్వాత రేపు మరలా నేను కేరళ సీఎం గారిని వారు పిలిచారు. కలిసిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే రీకన్స్ట్రక్షన్. వీ క్యాంట్ బ్రింగ్ ద లైఫ్స్ బ్యాక్. చనిపోయిన వాళ్ళు తీసుకురాలేం, కానీ బ్రతుకున్న వరకే హెల్ప్ చేయగలం. 1000 కుటుంబాలు చూసొచ్చారా సార్ అక్కడ పరిస్థితిని? మీరు చూసా, ఇంకా తిరుగు. ఏమనిపించింది అక్కడికి వెళ్ళిన ప్లేస్ చూసినప్పుడు? అయితే మాకైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాం ఆ ఎమోషన్స్. వన్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్. ఒక లైఫే అలాంటిది. ఇంకా అన్నోన్ ఫ్యామిలీస్ ఎంతమంది చనిపోయారో కూడా లెక్క తెలియదు. ఇప్పటికి తెలిసింది ఓన్లీ 361 లేదా 400. కానీ ఇంకెంతమంది మిస్సింగ్ అవుతున్నారో తెలియదు. ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్. ఇంకొకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్ని కూడా మనం బాగా బాధ చేస్తున్నాం. మ్యాన్ మేడ్ వార్స్ ఎలాగో మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్ కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా నేను ఇక్కడ ముఖ్యమంత్రి గారితో, ఇప్పుడు మీరు పరిచయం చేసిన మన ఎంపీ గారితో, ఇక్కడ మినిస్టర్లతో, వారందరితో నేను డిస్కస్ చేస్తున్నాను. ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలా, ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఉండాలా, ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ప్లాన్ ఉండాలా టు ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. అది కామన్. చాలామంది వరల్డ్ లీడర్స్ ఒప్పుకోరు దానికి.
ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, చైనా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అమెరికా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో గ్లోబల్ క్లైమేట్ అని నా మిత్రుడు ఒకప్పుడు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్తో యాల్ గోర్ అని, ఆయన నాకే బాగా ఆయన ఇందులో ఎక్స్పర్ట్, నన్నే బాగా ఎడ్యుకేట్ చేశారు సంవత్సరాలు. సో దాని ఎఫెక్ట్ నా మీద పడింది. ఆ ఎఫెక్ట్ నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను షేర్ చేసుకుంటాను. అంటే ఆల్మోస్ట్ మీరు అన్నారు ఇప్పుడు కొంతమంది మినిస్టర్స్ని నేను మీట్ అయ్యాను అంటే ఓన్లీ ఈ స్టేట్ వరకనా, లేకపోతే మన స్టేట్ సీఎంలకి, మినిస్టర్స్కి, లేకపోతే సినిమా వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తారా? ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఉండాలి ఇలాంటి టైంలో అనే ఒక మెసేజ్ అయితే లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు హెల్ప్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క పొలిటీషియన్ 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, దాదాపు 3 లక్షల కోట్ల ఆస్తి పడని విన్నాను. జగన్, చంద్రబాబు, కేసీఆర్ 5-6 లక్షల కోట్ల ఆస్తి పరులు. ఒక్కొక్కరు 100 కోట్లు ఇవ్వచ్చు కదా. నేను 100 రూపాయలు ఉంచుకోకుండా 5 లక్షల కోట్లు కుడి చేత్తో ఇచ్చి 62 బిలియన్